వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నంద్యాలలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుండి శ్రీనివాస్ సెంటర్ వద్దకు ఎద్దుల బండ్లు, గాడిదలతో వినూత్నంగా ఈ ప్రదర్శన సాగింది. కూటమి పాలనలో అరాచకాలు పెరిగాయని, వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చిన చోటే తిరిగి కడతామని శపథం చేశారు. 2 ఏళ్ల కాలంలో మోసపూరిత హామీలతో ప్రభుత్వం కాలం గడిపిందని, ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని శిల్పా రవి విమర్శించారు. 2 సంవత్సరాలు పూర్తయినందుకు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా సిగ్గుతో తల్లదించుకోవాల్సినటువంటి అంశం. మొన్న 2 వారాల నుంచి చూస్తున్నాం. ఒకరు సైకిల్ ఎక్కి దొక్కుతారు, ఒకరేమో ఎడ్ల బండి ఎక్కి తిరుగుతారు, ఇంకో బండి వేసుకొని. అంటే ప్రధానమంత్రి గారు చెప్పినారు ఇంధన పొదుపు చేయాలి, విజయోత్సవ సభకు మాత్రం అడ్డు రాదంట ఇంధన పొదుపు. ఈరోజు గుర్తుకు రావు ఇంధన పొదుపు. పిల్లలకి బట్టలు కొనియండి అయ్యా అంటే ఇరాన్లో యుద్ధం జరుగుతుందని, ఈరోజు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఎంత హాస్యాస్పదంగా ప్రజలు నవ్వుతారా లేదా, ఏదైనా సరే ఒక దాని మీద తోసేసి మనము తప్పించుకుందాం అన్న ఆలోచన ధోరణి ఈరోజు కనపడతా ఉంది ప్రజల్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు పాపం వాళ్ళ ఏజ్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆయనకు అర్థం కావడం లేదనుకుంటా. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఈరోజు దొరికిపోవడం అనేది ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. చేపల పులుసుని ఈరోజు స్టవ్ ఆన్ చేయకుండా ఈరోజు చేపల పులుసు చేసి పెట్టినారు. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం. బయట ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి. మీరు చేసినటువంటి ఆ చేపల పులుసు టెక్నాలజీ ఏదో ప్రజలందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా ఈరోజు చేపల పులుసు చేసుకుంటారు. డిఎస్సి ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏదైతే తొలి సంతకము అని చెప్పి మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం జరిగింది. ఆ మెగా డిఎస్సి కాస్త ఈరోజు దగా డిఎస్సి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని కాస్త డాక్ సెలక్షన్ కమిటీగా మార్చడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 16,000 మంది డిఎస్సి గోల్ చేస్తే అదే డిఎస్సి జరిపించి ఒక మెయిన్ క్యాండిడేట్కి ఒక అబ్బాయికి నవీన్ అనే అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ అబ్బాయిని తొలగించి అబ్బాయి మెరిట్ లిస్టులోనే లేకోకుండా చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇది అంటే వాళ్ళు తప్పు జరిగింది. ఆ తప్పులు సరిదిద్దడానికి పదే తప్పులు చేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా జీవో నెంబర్ 4 తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా తీసుకురావచ్చు. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో చూస్తే అనేకమైన తప్పులు చూపిస్తున్నాయి. ఫేక్ సర్టిఫికెట్స్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా మేము వాటిని అన్నింటినీ ఇంకా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది వృద్ధులు, ఎందుకంటే వాళ్ళ కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ ఈ సెలక్షన్ లిస్టులలో పేరు మళ్ళీ కొన్ని తీసేసిన పరిస్థితి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతున్నారు. మేము వాళ్ళందరికీ కూడా నోట్ చేసుకుంటున్నాం. వాళ్ళ కోర్టులు కూడా వేసిన పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఈరోజు నిరుద్యోగులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకంటే వీళ్ళు ఎక్కడా న్యాయం జరగలే. వీళ్ళకు నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఈరోజు వీళ్ళు ఏదైతే చదివారో వీళ్ళకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తాం.